వెన్నుముక్కని పొడుస్తూ ఉన్నారు. మీరు పొడిచేవాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ కాల్చండి, ఇక్కడ పొడవండి, ఇక్కడ చంపండి. మా నాన్నగారికి హార్ట్ పేషెంట్. అందువలన నేనేం చెప్తున్నా అంటే, మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి, మేము పెట్టినటువంటి ఖర్చుల్ని గౌరవంగా వచ్చే గురువారం లోపల గంగాప్రసాద్ దగ్గర చేర్చండి. మేము అప్పు తీసుకొని ఇల్లు అమ్మి మా అందరికీ మాకు ఖర్చు చేసినటువంటి సాయం చేసినటువంటి అప్పు తీసుకోము. గతంలో 45,000 మెజార్టీతో ఆదిమూలన్న గారు గెలిచారు. అప్పుడు కూడా మేము అప్పులు ఇచ్చినాము. అప్పు ఇచ్చిన వాళ్ళకంతా అప్పు ఇచ్చేసినాము. ఎక్కడ ఎవరికి మోసం చేయము. మా కుటుంబంలో లేదు. ఈ రోజు కూడా ఏం చెప్తున్నానంటే, చంద్రబాబు సార్ గారికి, లోకేష్ అన్న గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు వయసు 75 సంవత్సరాలు, హార్ట్ పేషెంట్. మేము ఏ విధంగా సంతోషం లేదు. గెలిచిన దానికి లాభమా నష్టమా? గౌరవం లేనప్పుడు ఈ పదవి ఎందుకు? గౌరవం లేనప్పుడు రాజ్యాంగంలో ఈ పదవి ఎందుకు? పార్టీలో మాకు ఏం గౌరవం ఉంది? నాన్నగారు చిన్న తప్పు చేస్తే కూడా మీరు కుటుంబంలో తప్పు కాబట్టి అది తప్పు అయిన తప్పే. మిగతా వాళ్ళు ఎవరు చేయడం లేదా? రాష్ట్రంలో ఎన్ని మంది చేశారు? వాళ్ళు సస్పెండ్ చేశారా? మీరు పెద్దోళ్ళకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయమా? చంద్రబాబు సార్ స్ట్రైట్ క్వశ్చన్